ప్రణతి బ్రహ్మచర్యోపసర్పణాని కృత్వా సిద్ధిర్బహుకాలాత్ తద్వత్ అంటాడు. అంటే మనలో వినమ్రత భావం ఉంటే అది ప్రణతి అనబడుతుంది. ప్రణతి అంటే వినమ్రత. ఇంద్రియములను మనము సంయమములో పెట్టుకుంటే, మన అధీనములో పెట్టుకుంటే అది బ్రహ్మచర్యము అనబడుతుంది. వినమ్రత, ప్రణతి, ఇంద్రియాలను అదుపులో పెట్టుకుంటే బ్రహ్మచర్యము, శ్రద్ధాభక్తులతో గురువుకు చేసే సేవ ఉపసర్పణము. అనగా ప్రణతి, బ్రహ్మచర్యము, ఉపసర్పణ. ఈ 3 ఆభరణాలు ఎవరైతే దీర్ఘకాలము నిరంతరము ఆచరించగలుగుతారో వారికి తప్పకుండా వివేక జ్ఞానము వృద్ధి చెందుతుంది. శాస్త్రమును వినడం, కుదిరితే వినడం, కుదిరినప్పుడు వదిలిపెట్టడం, దానివల్ల లబ్ధి ఉండదు అంటాడు. దాన్ని నిరంతరము ఆచరించవలసిందే అంటాడు. ఈ నియమము అందరికా అంటే అవును, అందరికీ. నా కాల నియమో వామదేవవత్. వామదేవుడు పూర్వజన్మ సంస్కారముల వలన ఈ జన్మలో విశేష లబ్ధిని పొంది ఉన్నాడంట. అంటే వివేకము కలగడానికి ఇంత సమయము అని చెప్పడానికి వీలు లేదు. దీర్ఘకాల ప్రయత్నము అంటాడు. ఎందుకంటే ఆత్మ మోక్షము నుండి ఎంతకాలము, ఎన్ని సృష్టుల నుండి ఈ బ్రహ్మచక్రమున బంధింపబడి ఉందో, ఆ ఆత్మలో ఎటువంటి వాసనలున్నాయో, అవి ఎంత ముదురుగా ఉన్నాయో అది అంచనా వేయడానికి వీలు లేదు. అందుకనే ఎవరైతే బ్రహ్మానందమును పొందాలనుకున్నారు, మనం శాస్త్రములో వినేటప్పుడు ముందుకు కూడా మీరు తెలుసుకుంటారు, ఇక్కడే నిరంతరము యోగాభ్యాసము చెయ్యవలసిందే. బ్రహ్మ ఆనందాన్ని పొందాలి అంటే, బ్రహ్మ శక్తుల్ని సొంతం చేసుకోవాలి అంటే శాస్త్ర నియమాలు, నియమిత జీవనం, నియమిత యోగాభ్యాసము, తత్వోపదేశము జరుగుతున్నప్పుడు నియమితంగా అది వినాలి. విన్నదాన్ని మననం చేస్తుంటేనే అందులో మనం సఫలీభూతం అవుతాము అని చెప్తున్నారు. అని మళ్ళీ ఏం చెప్తున్నాడు అంటే, ఈ ప్రణతి, బ్రహ్మచర్యము, ఉపసర్పణము ఇవి ఎంత కఠినంగా ఉన్నవి. శాస్త్ర నియమాలు పాటించాలి, నిరంతరము యోగాభ్యాసం చెయ్యాలి అంటున్నారు. ముందు వివేకమును లబ్ధి చేసుకోవాలి. ఆ తర్వాత వివేకము లబ్ధి అయిన తర్వాత సమాధి స్థితికి వెళ్ళాలి. వివేకము కలగడం ఒక ఎత్తైతే, సమాధిని లబ్ధి చేసుకోవడం, దాంట్లో మళ్ళీ ఏకాంతములో ఉండడం, ఈ రాగద్వేషాలకు అతీతముగా ఉండడం, చిత్త మాలిన్యాలను తొలగించుకోవడం, ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంది కదా. ఇది కాకుండా అధ్యస్థ రూపోపాసనాత్ పారంపర్యేణ యజ్ఞోపాసన ఉపాసకానామివ. ఇదంతా ఎందుకు? ప్రణతి, బ్రహ్మచర్యము, ఉపసర్పణము, శాస్త్ర ఆచరణ, నియమిత జీవనం, మళ్ళీ శాస్త్రంలో విన్నటువంటి దాన్ని చింతన చెయ్యడం, దీనికంటే యజ్ఞం చేస్తే సరిపోతుంది కదా. యజ్ఞ కార్యక్రమము కూడా లోకముల పుణ్య కార్యమే కదా, అది చేసుకోవచ్చు కదా అని అంటున్నాడు. అర్థమవుతుందా? ఆ
అప్పుడు దానికి ఇతనేం చెప్తున్నాడు అంటే, మీరు ఏదైతే యజ్ఞము చేస్తున్నటువంటి వ్యక్తికి ఏదైతే పుణ్యము లభిస్తుందో అట్టి ఫలము తత్వజ్ఞానికి సంబంధించింది కాదు. తత్వజ్ఞాన ఫలము వేరు, యజ్ఞయాగాదులు చేయించుట వల్ల కలిగే ఫలము వేరు. ఎవరైతే నిరంతరము యోగాభ్యాసము చేస్తున్నారో, శాస్త్ర నియమాలను ఉల్లంఘించడం లేదో, దుఃఖాలను స్వయముగా వదిలిపెట్టే ప్రయత్నం చేస్తున్నారో, నిరంతరము శాస్త్ర జ్ఞానమును వింటూ చిత్త మాలిన్యాలు తొలగించుకుంటున్నారో, ఆ మార్గములు లభించే ఫలము వేరు, యజ్ఞయాగాదులు చేయించే ఫలము వేరు. ఇది పుణ్య ఫలమే. ఏంటి? యజ్ఞము చేయించుట ఇది పుణ్య ఫలమే, కాదనడానికి వీలు లేదు. కానీ రెండు వేరు, రెండింటి యొక్క ఫలములు వేరు. యోగాభ్యాస ఫలము వేరు, యాజ్ఞిక కార్యము చేయించుట ఫలము వేరు. అర్థమవుతుందా? ఏంటి? యజ్ఞమును చేస్తున్న దాని ఫలం వేరు, తత్వశాస్త్రమును విని శ్రవణము చేసి అందులో జీవించుట దీని ఫలం వేరు. కష్టమే, కాదనడానికి వీలు లేదు. కానీ దాని ఫలం వేరు, దీని ఫలం వేరు. అదేంటి? యజ్ఞయాగాదుల యొక్క ఆక్వని అగ్ని, గార్హపత్యగ్ని, అమావాస్యేష్టి యజ్ఞము, పౌర్ణమాసేష్టి యజ్ఞములు ఇవి కూడా శాస్త్రము నుండే చెప్పబడినవి కదా. ఈ శాస్త్రమును కూడా పరమాత్ముడే ఉపదేశించాడు కదా. అంటే మీరు ముందు యోగాభ్యాసి శాస్త్ర నియమాలను ఉల్లంఘించరాదు అన్నారు. అంటే ఈ కర్మకాండను ఉపదేశించిన వాడు, తత్వజ్ఞానమును ఉపదేశించిన వాడు ఇరువురు ఒకటే కదా. మేము యజ్ఞాలు చేస్తున్నామంటే శాస్త్ర నియమాన్ని అనుసరిస్తున్నట్టే కదా. మళ్ళీ ఎందుకు మీరు దీని ఫలం దాని ఫలం వేరంటున్నారు అంటే అది స్పష్టంగా చెప్తున్నాడు. నీవు యజ్ఞము చేస్తే ఆ యజ్ఞము యొక్క అంతిమ స్థితి ఎక్కడికి చేరుతుంది అంటే పంచభూతాల వరకు చేరుతుంది. ఆకాశము, మేఘాలు, భూమి, పురుషుడు, స్త్రీ. మనం చేస్తున్నటువంటి అగ్నిహోత్రములోని మనం భూమి మీద ఒక వేదికను ఏర్పరచుకొని అగ్నిహోత్రం చేస్తున్నాం. దాంట్లో పృథివీ నుండి ఉత్పన్నమైన ద్రవ్యాదులను వేసి ఆహుతిగా సమర్పిస్తున్నాం. ఆ ధూమము ఆకాశ మార్గమున మేఘాలకు చేరుతుంది. మేఘాలు ఏం చేస్తున్నవి? వర్ష రూపములో విభజింపబడుతున్నవి. ఆ వర్షము అన్నాదుల ఉత్పత్తికి కారణమవుతుంది. ఆ అన్నాదులను భుజించినటువంటి ఫలం ఏంటంటే స్త్రీలింగము, పురుషలింగము అనే దేహాదులు లభిస్తూ ఉన్నవి. ఇదే యజ్ఞ ఫలం. అంటే ఏ మానవుడైతే అగ్నిహోత్రం చేస్తాడో అతను అంతిమ స్థితి ఏంటే ఉత్తమ శరీరమును పొందడమే. యజ్ఞం యొక్క ఫలం ఏమిటి? ఉత్తమోత్తమ శరీరాదులను పొందడమే. దీనికి మించిన ఫలం లేదు. యజ్ఞము చేస్తున్నాము అంటే ఉత్తమ దేహం వస్తుంది. క్రిమి కీటకాది పశ్వాది యోనిలోకి వెళ్ళడానికి వీలు లేదు. యజ్ఞం యొక్క ఫలం ఏంటి? మంచి మానవ జన్మ, దివ్య ఐశ్వర్యాలతో ఉన్న జన్మ లభిస్తుంది. అంతే. లభించింది, అక్కడ కొంతకాలం ఉంటాం, మళ్ళీ అది చెప్తున్నాను. కానీ శాస్త్ర జ్ఞానం అంటే లోకోపకారమైనటువంటి అగ్నిహోత్రం యొక్క ఫలం ఏమిటి అంటే అధమ జన్మలోకి పోనివ్వకుండా
శ్రేష్టమైనటువంటి జన్మ లభించడానికి అగ్నిహోత్రం తప్పకుండా చేయాలి. ఉపయోగపడుతుంది. దాని ఫలం అదే. నిన్ను రుణ విముక్తులుగా చేసి శ్రేష్టమైన యోనిలోకి ప్రవేశింపజేస్తుంది. దానికి మాత్రమే అర్హత వస్తుంది. కానీ యోగాభ్యాస ఫలమును అగ్నిహోత్రముతో పోల్చడానికి వీలు లేదు. ఇది కఠినమే అయినప్పటికీ, కానీ దీని ఫలం వేరు, అగ్నిహోత్రం యొక్క ఫలం వేరు. అది కూడా శాస్త్రోపదేశమే, ఇది కూడా శాస్త్ర ఉపదేశమే. కానీ దీని ఫలం దీనిదే, దాని ఫలం దానిదే అని చెప్తున్నాడు. మరి మోక్ష ప్రాప్తి కొంతమందికి కలుగదు. అప్పుడు ఏమిటి? జీవితం వ్యర్థమే కదా అంటే, ఎందుకు నిరాశ పడుతున్నావు? ఇప్పుడు ఒక హంస ఉంది. విరక్తస్య హేయమాన ఉపదేయోపదానం హంస క్షీరవత్. ఇప్పుడు ఒక హంస ఉంది. ఒక హంస ముందు మనము ఒక బకెట్ లో నీళ్లు పాలు కలిపి పెట్టాం. ఇప్పుడు హంస ఏం చేస్తుంది? పాలను గ్రహిస్తుంది. ఇప్పుడు చాలా పెద్ద మోతాదులో క్షీరము నీరు ఉన్నాయి అంటే, ఆ పాత్రలోకి ఒక్క హంస వచ్చినా అదే పని చేస్తుంది. వేలాది మంది హంసలు వచ్చినా అదే పని చేస్తాయి. అర్థమైందా? అటులనే మనము హంస వలె ఈ ప్రపంచమును వదిలిపెట్టినప్పుడే ఆముష్మిక, ఐహిక, ఆముష్మిక విరక్తుడైన వాడే మోక్ష మార్గములో లబ్ధిని పొందుతాడు. హంస ఏ విధంగా క్షీరములో ఉన్నటువంటి నీటిని వేరు చేసి సారమును తీసుకుంటదో, అటులనే మనము ఎంతమంది హంసలున్నా హంస తన లక్ష్యాన్ని వదులుకోదు. అచటకి ఆవులు రాని, ఇంకా ఇతర పక్షులు రాని, హంస తన కర్తవ్యం నుండి, తన కార్యము నుండి అది ఇతరులని అనుసరించే ప్రయత్నం చేయదు. అర్థమైందా? మీరు అక్కడ ఒక పెద్ద అంటే ఒక ప్రయోగం చెయ్యండి. గ్రామానికి కొంచెం దూరములో హంసలు, చిలుకలు, కాకులు, వివిధ పశువులు అందరూ వచ్చేలాగా వ్యవస్థ చెయ్యండి. హంస కాకి చేసే పని, ఏనుగు చేసే పని, మేక చేసే పని, ఇతర పిచ్చికలు చేసే పనిని చెయ్యదు. అది ఎంతమంది మధ్యలో ఉండి కూడా తన స్వభావాన్ని అది మార్చుకోదు. మనము కూడా అంతే అన్నాడు. అర్థమైందా? లబ్ధాతిశయ యోగాత్ వా తద్వత్. ఎంతమంది ఉన్నా హంస యొక్క స్వభావం ఎలా మారదో మనము కూడా ఈ లోకమున ఆకర్షింపజేసే పదార్థాలు ఎన్ని ఉన్నా, ఎంతమంది ఆకర్షింపబడుతున్నా, ఆత్మస్వరూపుడు, ఆత్మజ్ఞాని, ఆత్మవేత్త లోకము వైపు చూడడు అని అంటున్నాడు. నా కామచారిత్వం రాగోపహతే శుకవత్. ఇప్పుడు చిలుకలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటి చెప్పగలుగుతారా? చిలుకలో ఉన్నటువంటి గొప్ప సామర్థ్యం అది మాటలని నేర్చుకోగలుగుతుంది. అంటే చిలుకకి ఉన్నటువంటి స్వభావము వలననే అది పంజరములో బంధింపబడింది. అర్థమైందా?
మిగతా పిచ్చుకలని అంతగా పెంచుకోవడానికి ఇష్టపడం. చిలుకని ఎందుకు బంధింపజేస్తున్నామంటే అది మనిషి వలె కలుగుతుంది. కలుగుతుంది. అంటే చిలుక పంజరములో బంధింపబడడానికి గల కారణం ఏంటి? దాని స్వభావమే అందులో బంధింపజేయడానికి కారణం. నిజంగా అది మనని అనుసరించకపోతే దాన్ని ఎగిరిపోయినా మనం ఏమి బాధపడే వాళ్ళం కాదు. అటులనే ఈ పంజరం అనగా దేహాదులనే పంజరములో ఆత్మ తన స్వభావము వలనే బంధింపబడింది గాని అన్యులు దీంట్లో బంధింపజేయడానికి ప్రయత్నం చెయ్యలేదు. ఇప్పుడు చిలుక జన్మ ఎత్తింది, అది తెలుసుకుంది నేను అనుసరిస్తే నన్ను వీళ్ళు తీసుకెళ్లి పంజరంలో పెడతారని. అందుకనే అది తన శక్తిని ముడుచుకొని లోపలికి ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఎవరైనా బంధిస్తారా? బంధించరు. అటులనే ఆత్మ తన శక్తిని తన సామర్థ్యాన్ని తెలుసుకొని భాష కోరికల్ని అణచగొట్టుకుందనుకోండి, అప్పుడు అది కూడా దేహాదులయందు బంధింపబడదు. అంటే ముక్తికి కూడా ఆత్మనే కారణమవుతుంది, బంధనానికి కూడా కారణం ఆత్మనే. జ్ఞానమును వృద్ధి చేసుకుంటే ముక్తి, అజ్ఞానమును వృద్ధి చేసుకుంటే బంధనం. స్వయం ఏవ సర్వ సుఖ దుఃఖాలకు కారణం ఆత్మనే. ఆత్మనే సుఖమును అనుభవించడానికి కర్మలు చేసింది, ఆత్మనే దుఃఖ రూప కర్మలు చేసింది కనుక అన్యులను దోషిగా పెట్టడానికి వీలు లేదు అంటాడు. అందుకనే నా భోగాత్ రాగశాంతిర్ మునివత్ అనగా సౌభరి అనే మునికి రాగము నశించలేదంట. అందువల్ల అతని చిత్తమున మలినములు తొలగిపోలేవంట. అందుకే అతను ఏమంటున్నాడంటే మృత్యు పర్యంతము ఈ ప్రకృతి సుఖాలను భోగించినప్పటికీ, మృత్యు పర్యంతము ప్రకృతి యొక్క సుఖాలను భోగించినప్పటికీ, దానికి ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. మీకు ఎటువంటి వ్యాధి లేదు, శరీరంలో మంచి బలం ఉంది, 25 ఏళ్ల వయసులో ఎలా రోగరహిత శరీరం ఉందో, చక్కటి యవ్వనములో ఉన్నారో అదే స్థితి మీకు 100 ఏళ్ళకు కూడా ఉందనుకోండి, నిజం చెప్పండి, అప్పుడు మీరు ఆ దేహాన్ని దేనికి ఉపయోగించుకుంటారు? భోగాలకే. అందుకనే మనం అనుకుంటున్నాము ఏమిటి, నాకు ఇప్పుడు భగవంతుడు మంచి శరీరం ఇస్తే నేను సాధన చేసుకుంటా, నా వీపు నడుము కూర్చొని ఇస్తలేదు, అబ్బా అప్పుడేమో ఈ శాస్త్రం వినలేదు, ఇప్పుడేమో వింటే శరీరం సహకరించట్లేదు. ఇవన్నీ మనము సాకులు పెట్టుకుంటున్నాం. కానీ ఈ భోగ ప్రవృత్తిని జీవుడు అంత త్వరగా వదిలిపెట్టాడు అంటున్నాడు. అందుకనే దోష దర్శన ఉభయోగో, ఈ ప్రకృతి తన కార్యం తను చేసుకుంటూ వెళ్తుంది, పరమాత్ముడు తన కార్యం తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు ప్రకృతిని త్యజించే స్వభావాన్ని ఎవరు వృద్ధి చేసుకోవాలి? జీవుడే. ఎందుకంటే మనము ఏం తెలుసుకున్నాము? సత్వ రజస్ తమసాం సామ్యావస్థ ప్రకృతి, ప్రకృతే మహత్తత్వము, మహత్తు అహంకార, అహంకారము నుండే మన తన్మాత్రలు సూక్ష్మ శరీరం. అంటే తన్మాత్రం నుండి ఏం ఏర్పడింది? పంచభూతాల నుండి ఈ కార్యరూప జగత్తు, వివిధ శరీరాదులు.
కాబట్టి ఈ శరీరమును ఎంత అనుభవించినా, శరీరము ద్వారా కార్యరూప జగత్తును ఎంత అనుభవించినా చివరికి శరీరం ఎక్కడ లయమవుతుంది? పంచభూతాలయందు లయమవుతుంది. అందుకని మానవ జన్మ ఎత్తినప్పుడు ఎవరైతే ఈ పరిణామము చెందుతున్నటువంటి శరీరమును చూసి అందులో రతుడు కాడో, వివేకముతో ఉంటాడో, దాన్ని కాపాడుకుంటాడు. శరీరాన్ని చక్కటి ఆహారాది పదార్థాలనిచ్చి నియమిత జీవనము గడుపుతూ శరీరమును రోగరహితముగా ఉంచుకునే ప్రయత్నం చేస్తాడు. చెయ్యకూడదని కాదు. దుర్గంధము రాకుండా స్నానాదులు చెయ్యడం, ఉతికిన వస్త్రాలే ధరించుకోవడం, సభ్య సమాజంలో తాను వెళ్తున్నటువంటి స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని సామాన్య వస్త్రాలు, మధ్య వస్త్రాలు, విశేష వస్త్రాలు ధరించుకోవడం. ఇప్పుడు మీరు ఉదాహరణకి నేను సన్యాసిని అయిపోయా, నాకు తత్వజ్ఞానం లభించింది అని మీ బీరువాలో పట్టు చీర ఉంది. ఆ చీర కట్టుకుని నేను తటస్థంగా ఉన్నానండి, నాకు ఏమి ప్రభావం పడదని మీరు ఆ పట్టు చీర కట్టుకుని శ్మశాన వాటికకి వెళ్ళారు. ఏమవుతుంది? మీరు తత్వజ్ఞానులే, మీకు పట్టు చీర కట్టిన ఫరక్ పడదు, ఇంట్లో ఉన్న బాగా జీర్ణమైన కాటన్ చీర కట్టుకున్న ప్రభావం పడదు. కానీ ఇప్పుడు మీరు ఆ విశేషమైన వస్త్రాన్ని ధరించి బంధువుల యొక్క శవయాత్రలోకి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది? ఏమైంది ఇంత మౌనంగా ఉన్నారు? అప్పుడు ఎట్లా ఉంటదమ్మా కార్యక్రమానికి? అట్లా బాగుండదు. సరే, ఇంకొక దగ్గర వివాహం అవుతుంది, మీరు తత్వజ్ఞానులు, మీకు ఏమి ప్రభావం పడదని అక్కడికి ఇంట్లో ఉన్న వంట వార్పులు చేస్తూ బాగా కలరెల్సిపోయిన చీర కట్టుకొని వెళ్ళిండ్రు. ఎందుకంటే మీరు తత్వజ్ఞానులు. తత్వజ్ఞానం ఉన్నా గానీ కూడా బాగుండాలి, ఉండాలి. అర్థమైందా? శరీర మర్యాదలు, వేషధారణలు ఎంత తత్వజ్ఞాని అయినప్పటికీ కూడా వాటిని జాగ్రత్తగా ఆలోచించే అలానే ప్రతిసారి 1,00,000 రూపాయలదే వివాహానికి కట్టుకోమని కాదు, కనీస సామాజిక స్థితిలో ఉండే ప్రయత్నం చెయ్యాలి అంటాడు. అంటే మనకు స్థూల దేహ అలంకరణ కూడా ముఖ్యమే, కానీ అతి కాకూడదు. అలానే సమయోచిత సందర్భోచిత విషయాన్ని కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు. నాకు తత్వజ్ఞానం అబ్బిందని జడ వేసుకోకుండా, ముఖమును కూడా కాస్త కూడా లేపనం చేసుకోకుండా పడుకొని లేచి అక్కడికి వెళ్ళారనుకోండి, మీ ఇంద్రియాల యందు ఉన్నటువంటి మురికి అక్కడ మీరు మాట సందర్భంలో మిమ్మల్ని ఆకర్షింపజేసుకుంటున్నారు. కానీ మీ నాసికేంద్రియములు, మీ వాకేంద్రియము, మీ చక్షురింద్రియములు అంతా కూడా వివిధ స్థితిలో ఉంది. మీ యొక్క స్వభావము ఎంత మంచిదైనప్పటికీ, మీ మనస్సు ఎంత గొప్పదైనప్పటికీ ఆ కళ్ళల్లో, ఆ చెవులల్లో ఏవైతే గోళాలు ఉన్నాయో అక్కడ ఆ దృశ్యం కనబడితే అసహ్యమే. కాబట్టి వాటిని కూడా శుద్ధిగా పెట్టుకోవాల్సిందే. అంటే స్థూల దేహ మర్యాదలు స్థూల దేహానికి ఇవ్వాల్సిందే, సూక్ష్మదేహ మర్యాదలు సూక్ష్మదేహానికి ఇవ్వాల్సిందే అంటాడు. నా మలిన చైతన్యుపదేశ బీజ ప్రరోహ జవత్ అంటాడు. అనగా మనం ఏం చేస్తున్నాము, మన అనుకూలమైన వాళ్ళు, బాగా ప్రేమించే వాళ్ళు చనిపోయినప్పుడు పరమాత్మని పట్టుకుంటే మోక్ష ప్రాప్తి కలుగుతుందా? కలుగదు. అర్థమైందా? అదేంటి? ఆ వియోగమును భరించలేక ఆధ్యాత్మిక మార్గంకి వచ్చాం. అంటే పరిస్థితులను ఎదుర్కోలేక ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తే మోక్ష ప్రాప్తి కలుగదు. దారి కనబడుతుంది ఆత్మహత్య చేసుకోకుండా, కృంగిపోకుండా. కానీ మోక్ష ప్రాప్తి కలగాలి అంటే వివేక జ్ఞానము చాలా అవసరము అంటాడు.
నా భాష మాత్రమపి మలిన దర్పణవత్. అద్దము చాలా విలువైనదండి. చాలా మీరు స్పెషల్గా వేరే కంట్రీ నుండి తెప్పించుకున్నారు, కానీ దాని మీద చాలా దుమ్ము ధూళి ఉంది. ఏమైపోతుంది? ప్రతిబింబం కనిపించదు సరిగ్గా. కనిపించదు. అటులనే వ్యసన పరులు, స్వార్థ పరులు, రాగద్వేషాలతో నిండుగా ఉన్న వారికి ప్రాపంచిక భోగాసక్తియే చాలా అందులో మునిగి తేలిన వాళ్ళకి తత్వజ్ఞానము అవగతం అవ్వదు. అవ్వదు. అటులనే ఎటులా దర్పణము ఎంత విలువైనప్పటికీ అందులో దుమ్ము ఉంటే మీ ఆకృతి కనబడదో, అటులనే మీరు ఎంత జ్ఞానులు అయినప్పటికీ చిత్తమున మాలిన్యాలు ఉంటే పరమాత్ముడు కూడా తన దర్శనము అచట ఇవ్వడానికి ఇష్టపడడు. నజ్జస్యాపి తద్రూపత పంకజవత్. మనము గురు ఉపదేశము వలన జ్ఞానులమై ఆ శాస్త్ర జ్ఞానానికి దగ్గరగా ఉంటూ ఈ ప్రపంచమున ఉంటే కమలము పువ్వు వలె మనం ఉండవలసిందే. అర్థమైందా? ఈ విధంగా ఉండజాలని వ్యక్తి అంటే సమయానికి ఆధ్యాత్మికం తీసుకోవడం కాదు, నిరంతరం యోగాభ్యాసం చెయ్యాలి. తత్వ జ్ఞానాన్ని శ్రవణం చేసిన తర్వాత దాన్ని మననం చెయ్యాలి. వీలైనంత వరకు జడత్వము తొలగించుకోవాలి. స్థూల దేహ అలంకరణ, సూక్ష్మదేహ అలంకరణ, చిత్త మాలిన్యాలను దూరం చేసుకోవడము, అలాగే మన శరీరము నుండి విడుదలవుతున్నటువంటి దుర్గంధము వలన వాయు జలాదులు అశుద్ధి అవుతున్నవి గనక అటువంటి అగ్నిహోత్రం చేస్తూ మనం ఎవరికి రుణపడకుండా ఉండాలి. కానీ అగ్నిహోత్రము ద్వారా మోక్ష ప్రాప్తి జరగదు. అటులనే మోక్షమునే లక్ష్యముగా తీసుకొని స్థూల దేహమును రోగమయం చేసుకున్న, ఇతరులకు అప్పుగా ఉన్న మోక్షానికి మళ్ళీ ఈ కర్మ ఫలాలు బంధనమవుతవి గనక అన్నింటిని జాగ్రత్తగా పరిశీలించుకొని నా భూత యోగేపి కృతకృత్యత ఉపాస్య సిద్ధి వదుపాస్య సిద్ధివత్ అనగా మనము తప్పకుండా ప్రతినిత్యము యోగాభ్యాసము చేస్తే, ప్రతినిత్యం ఉపాసన మార్గాన్ని అభ్యసించగలిగితే ఈ తత్వ మార్గములో తప్పకుండా విజయము సాధిస్తామని చెబుతూ చతుర్థ అధ్యాయాన్ని కపిల మహర్షి సమాప్తం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.